ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు మరోసారి అస్వస్థకు గురయ్యారు. బీపీలో హెచ్చుతగ్గులు ఉండడంతో పిఎస్ఆర్ను విజయవాడ జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. మొదట్లో ముంబై నటి కాదంబరి జత్వానిని అక్రమంగా నిర్బంధించిన కేసు పెట్టారంటూ పిఎస్ఆర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే ఏపీపీఎస్సీలో అనేక అవకతవకలకు పాల్పడ్డారంటూ ఐపీఎస్ అధికారిపై అభియోగాలు నమోదయ్యాయి. పేపర్ కరెక్షన్కు సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వ్యవహారం నడిపించారని పిఎస్ఆర్తో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆపై ఇరువురిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ కేసుకు సంబంధించి పిఎస్ఆర్ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. 2 రోజుల క్రితం జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పుడు ఏపీపీఎస్సీ కేసులు మాత్రం రిమాండ్ ఖైదీగా పిఎస్ఆర్ కొనసాగుతున్నారు. ఇటీవల కాలంలో వయసు రీత్యా బీపీలో హెచ్చుతగ్గులు రావడంతో ఆంజనేయులు ఇబ్బందులు పడుతున్నారని జైలు అధికారులు చెబుతున్నారు. ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు మరోసారి అస్వస్థకు గురయ్యారు. బీపీలో హెచ్చుతగ్గులు ఉండడంతో పిఎస్ఆర్ను విజయవాడ జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్. గుడ్ ఈవినింగ్ రాజేంద్ర. ఈరోజు చూసుకున్నట్లయితే ఏదైతే ఏపీపీఎస్సీ అక్రమాల కేసు కానీ లేకపోతే ఆ ముంబై నటి జత్వానీ కేసులు ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులకి మరోసారి ఆయన ఆరోగ్య అస్వస్థతకు గురయ్యారు. ఈ రోజు ఉదయం చూసుకున్నట్లు ఆయన బీపీలు హెచ్చుతగ్గులు రావడంతో ఉదయం ఎమ్మటే హాస్పిటల్కి తరలించారు. అయితే అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం 48 గంటల పాటు ఆయన అబ్జర్వేషన్ ఉంచాలని కూడా వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయన ఇంకా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల కాలంలో చూసుకుంటే ముంబై నటి జత్వానీ కేసులో మొట్టమొదటిసారిగా ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే 2 రోజుల క్రితం ఆ కేసుకు సంబంధించి పిఎస్ఆర్ ఆంజనేయులకి హైకోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే అదే సమయంలో ఏపీపీఎస్సీకి సంబంధించి మూల్యాంకనం సంబంధించి అక్కడ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చారు. ఆ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన దానిలో అక్రమాలు జరిగాయనేది కూడా మరో కేసు పిఎస్ఆర్ ఆంజనేయుల పైన నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి ఇంకా బెయిల్ పిటిషన్ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఇంకా దాఖలు చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం జత్వానీ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఆయన ఇంకా విజయవాడ సబ్ జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు. తాజాగా చూసుకున్నట్లయితే ఆ బీపీలు గతంలో కూడా హెచ్చుతగ్గులైన వచ్చాయంటే ఇదంతా కేవలం వయసు రీత్యా మాత్రమే జరుగుతుంది తప్ప అంతకు మించి ఇంకేం లేదంటున్నారు. ఏదైనప్పటికీ కూడా ముందస్తు జాగ్రత్తగా ఈ రోజు ఉదయం పిఎస్ఆర్ ఆంజనేయులు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యుల సూచనల మేరకు ఈ రోజు రేపు కూడా అబ్జర్వేషన్ ఉంచాలని కూడా వైద్యులు సూచించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి మాత్రం ఆయన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని చికిత్స పొందుతున్నారు. థ్యాంక్ యూ శ్యామ్.